ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. రవాణా ప్రతినిధిగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ సో వివరణ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఎన్ఓసి నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ అనేది ఎన్ఏ ఇండియా మరియు యుయు వంటి బహుళ భౌగోళిక ప్రాంతాలకు మద్దతు ఇచ్చే అమెజాన్ సప్లై చైన్ నెట్వర్క్ అంతటా కూడా రవాణా అమలు కోసం కేంద్ర కమాండ్ మరియు నియంత్రణ కేంద్రం, అలాగే ఇది విక్రేతల నుండి అమెజాన్ నెరవేర్పు కేంద్రాలకు ఎఫ్సి మరియు అమెజాన్ ఎఫ్సిల నుండి క్యారియర్ హబ్లకు సరుకును ఇబ్బంది లేకుండా సకాలంలో పికప్ చేయడం మరియు డెలివరీ చేయడాన్ని నిర్ధారిస్తుంది అన్నమాట. ఏవైనా మినహాయింపులు ఉంటే ఎన్ఓసి సమస్యను పరిష్కరించడానికి అడుగు పెడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు అన్ని వాటాదారులకు కార్యకలాపాలపై తెలియజేస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వ్యూహాత్మక సమస్య పరిష్కారంతో పాటు నెట్వర్క్ మినహాయింపులలోని ధోరణులను అర్థం చేసుకోవడము మరియు ప్రక్రియలను ఆటోమేట్ చేయడము లేదా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ప్రక్రియ మార్పులకు ప్రతిపాదించడం కూడా ఎన్ఓసికి బాధ్యత అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ రెండవ అంశాల్లో నెట్వర్క్ పర్యవేక్షణ మరియు నెట్వర్క్ డేటా యొక్క గణనీయమైన విశ్లేషణ ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మొత్తం మీద అమెజాన్ రవాణా సజావుగా పనిచేయడాన్ని నిర్ధారించడంలో కూడా ఎన్ఓసిలు కీలక పాత్ర పోషిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా అమెజాన్ తన కస్టమర్లకు సమయానికి సేవ చేయగలిగే సామర్థ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ట్రాన్సాప్ ప్రతినిధి యొక్క అవలోకనం ఎలా ఉంటుందంటే, ఎన్ఓసి వద్ద ట్రాన్సాప్ ప్రతినిధి వివిధ వాటాదారుల మధ్య క్యారియర్లు, హబ్లు, వేర్ హౌస్లు సమాచార ప్రవాహాన్ని సులభతరం చేస్తుందన్నమాట. మరియు కస్టమర్ అనుభవం మరియు వ్యాపార కొనసాగింపుకు ప్రభావితం చేసే ఏవైనా సంభావ్య సమస్యలను పరిష్కరిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఎన్ఓసిలో ట్రాన్సాప్స్ స్పెషలిస్ట్ 2 విలువ వరుసల్లో పనిచేస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్బౌండ్ మరియు అవుట్బౌండ్ ఆపరేషన్లు అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే ఇన్బౌండ్ ఆపరేషన్లు వెండర్ అలాగే క్యారియర్ ఎఫ్సి సంబంధంతో వ్యవహరిస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. సరుకు సకాలంలో పికప్ చేయబడిందని మరియు ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం ఎఫ్సి వద్ద డెలివరీ చేయబడుతుందని నిర్ధారిస్తాయి. అలాగే ట్రాన్సాప్ స్పెషలిస్ట్ ఆన్ ఇన్బౌండ్ పికప్ నుండి డెలివరీ అపాయింట్మెంట్ డెలివరీ వరకు జీవిత చక్రంలో సంభవించే ఏవైనా సంభావ్య సమస్యలను పరిష్కరిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అవుట్బౌండ్ ఆపరేషన్లు ఎఫ్సి క్యారియర్ హబ్కి సంబంధంతో వ్యవహరిస్తాయి అన్నమాట. వాగ్దానం ప్రకారం కస్టమర్ ఆర్డర్లను డెలివరీ చేయడానికి ట్రక్ ఎఫ్సి నుండి బయలుదేరుతుందని నిర్ధారిస్తుంది. ట్రాన్సాప్ స్పెషలిస్ట్ ఆన్ అవుట్బౌండ్ ఎఫ్సి నుండి బయలుదేరి కస్టమర్ ప్రాంగణానికి చేరుకునే సరుకు జీవిత చక్రంలో సంభవించే ఏవైనా సంభావ్య సమస్యలను పరిష్కరిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ట్రాన్సాప్ ప్రతినిధి అంతర్గత సాధనాలను పరిశోధించడం మరియు ప్రశ్నించడము ద్వారా మరియు నిజ సమయ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చేతిలో ఉన్న సమస్యకు సకాలంలో పరిష్కారాన్ని అందిస్తారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థి అవసరాలను అర్థం చేసుకోగలగాలి, డేటాను విశ్లేషించగలగాలి, మరియు ట్రెండ్లని గమనించగలగాలి, మరియు సమయానికి రాజీ పడకుండా కస్టమర్ అనుభవాన్ని నడిపించగలగాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అభ్యర్థి లాజిస్టిక్ గురించి ప్రాథమిక అవగాహన కలిగిన ఉండాలి అనమాట. మరియు రాతపూర్వక మరియు మౌఖిక రూపంలో స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలగాలన్నమాట. కీలకమైన ఉద్యోగ బాధ్యతలు అనమాట. ట్రాన్సాప్ ప్రతినిధి ప్రక్రియ మెరుగుదలను ఆలోచించగలగాలి మరియు వాటిని ముగింపుకు నడిపించే ఉత్సాహాన్ని కలిగి ఉండాలన్నమాట. బాధ్యతల్లో ఇవి ఉంటాయి, కానీ వీటికే పరిమితం కాదు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే బాహ్య కస్టమర్లతో క్యారియర్లు, విక్రేతలు, సరఫరాదారులు అనేసి ఇవ్వడం జరిగింది. మరియు అంతర్గత కస్టమర్లతో రిటైల్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ సపోర్ట్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, కమ్యూనికేషన్ అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సమాచారం మరియు డేటాలోని సమస్యలు లేదా వ్యత్యాసాలను సంబంధిత యజమానులు మరియు బృందాలకు క్రమ పద్ధతుల్లో తెలియజేయగలగాలి మరియు తీర్మానాలను అనుసరించే వాటిని అందజేయగలగాలి అనేసి చెప్పడం జరుగుతుంది. వారపు అన్వేషణలు మరియు లక్ష్యాలకు వ్యత్యాసాలను వివరించే కథనాన్ని రూపొందించడానికి
మరియు ఈ అన్వేషణలకు సమీక్ష వేదికలో ప్రదర్శించడానికి మౌఖికంగా మరియు రాతపూర్వకంగా అద్భుతమైన కమ్యూనికేషన్ అవసరం అనేది కావచ్చు అనమాట. అలాగే 24/7 ఆపరేటింగ్ వాతావరణంలో పనిచేయడం ద్వారా నిజ సమయ కస్టమర్ అనుభవాన్ని అందించడం అనేది లభిస్తుంది. ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి మనకైతే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. 12 నుంచి 24 నెలలు పని అనుభవం అనేది మీకైతే ఉండాలి. అంటే 2 సంవత్సరాలు, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. 3 వచ్చేసరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. ట్రాన్స్ఫర్ అనేది బాహ్య మధ్య సమాచార ప్రవాహాన్ని సులభతరం చేస్తారనమాట. ఎక్సెల్లో మంచి ప్రావీణ్యం అనేది ఉండాలి. పిఓటి టేబుల్స్ అలాగే ఫ్లూ కప్లు అనేవి మీకు ప్రచురించడం అనేది రావాలి. అలాగే చాలా డైనమిక్ వాతావరణంలో బృందంలో పనిచేసే సామర్థ్యాన్ని ప్రదర్శించగలరు అనమాట. సో అలాగే ప్రాధాన్యత గల అర్హతలు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీతో గ్రాడ్యుయేట్, మంచి లాజికల్ నైపుణ్యాలు మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఖచ్చితంగా అవసరం అనమాట. ట్రాన్స్ఫర్ ప్రతినిధి వివిధ జట్ల మధ్య సమాచార ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. మా సమ్మిళిత సంస్కృతి అమెజానియన్లకు, మా కస్టమర్లకు ఉత్తమ ఫలితాలను అందించడానికి అధికారం ఇస్తుంది అనమాట. మీకు వైకల్యం ఉంటే మరియు ఇంటర్వ్యూ లేదా ఆన్బోర్డింగ్ ప్రక్రియకు మద్దతును దరఖాస్తు మరియు నియామక ప్రక్రియ సమయంలో కార్యాలయంలో వసతి లేదా సర్దుబాటు అవసరమైతే దయచేసి మరిన్ని వివరాల కోసం ఇక్కడైతే ఈ యొక్క లింక్ని ఓపెన్ చేసి మీరైతే డైరెక్ట్గా చేసుకోవచ్చు, అలాగే సందర్శించవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు దరఖాస్తు చేస్తున్న దేశం, ప్రాంతం జాబితాలో లేకుంటే దయచేసి మీ నియామక భాగస్వామిని సంప్రదించండి అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో ఈ నోటిఫికేషన్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో మీకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా. సో అప్లై నౌ అని. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో మీరైతే అమెజాన్తో లాగిన్ అవ్వండి, లేకపోతే గూగుల్తో లాగిన్ అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరైతే మీ అమెజాన్ జాబ్స్ ఖాతాకు లాగిన్ అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీ ఈమెయిల్ చిరునామా ఇచ్చి మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. లేదనుకుంటే అమెజాన్ జాబ్స్ ఖాతా ఒకటి సృష్టించు అనేసి ఇవ్వడం జరిగింది కదా, దానిపైన క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా సృష్టించుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకటి సృష్టించు అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుందో అనేది కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, అమెజాన్ జాబ్స్ ఖాతాను అయితే నేను తెరవడం జరుగుతుంది. ఈమెయిల్ అనేది రాయాలి, కొత్త పాస్వర్డ్ను నమోదు చేసుకోవాలి మీరు. సో అది కూడా పాస్వర్డ్లో ఇవైతే ఖచ్చితంగా ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కనీసం ఒక పెద్ద అక్షరం, అలాగే కనీసం ఒక చిన్న అక్షరం, అలాగే కనీసం ఒక సంఖ్య 0 నుంచి 9 వరకు అనమాట. సో ఒక సంఖ్య అయితే ఉండాలి, కనీసం ఒక ప్రత్యక్ష అక్షరం అనమాట. ఉదాహరణ పర్సంటేజ్ కావచ్చు, @ కావచ్చు, 0, యాస్, అలాగే డాలర్ సింబల్, అలాగే ఈ సింబల్స్ అయితే ఉండాలన్నమాట. కనీసం 8 అక్షరాల పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అలాగే కొత్త పాస్వర్డ్ను మళ్ళీ నిర్ధారించుకోవాలి. పైన ఏ పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ని ఇక్కడ నిర్ధారించుకొని ఖాతాని సృష్టించండి అనేసి మీరైతే అప్లై చేసుకోవాలి. లేదంటే మీ amazon.comలోనే గూగుల్ ఖాతాని ఉపయోగించి మీరైతే డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా ఎలా అప్లై చేయాలో అనేది కూడా వివరించడం జరిగింది. సో మీరు లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే సో మంచి నోటిఫికేషన్స్ అనేవి ముందు వస్తాయి అనమాట మన ఛానల్లో. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.